హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజెల్ దారు. ఈరోజైతే మీకు ఒక రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇది వెజ్ పాస్తా రెసిపీ అండి. చాలా బాగుంటుంది. ఈ పాస్తా కూడా మైదాతో కాకుండా చక్కగా మిల్లెట్స్తో తయారు చేసిన పాస్తా అండి. నేను స్లఫం వారి వెబ్సైట్ నుంచి ఇలా పాస్తా అయితే తీసేసుకొని చేస్తానండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, చూసేయండి. ముందుగానైతే నేను క్యారెట్, ఉల్లిగడ్డ, ఇంకా కొత్తిమీర, వెల్లుల్లి, టమాటో, ఇవి వచ్చేసి స్వీట్ గుమ్మడికాయ అయితే ఉంటుంది కదండి, ఇంకా స్వీట్ గుమ్మడికాయ, ఇవన్నీ అయితే తీసేసుకొని అయితే పెట్టుకున్నానండి రెడీగా. తర్వాత ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకొని కుక్కర్లో మీకు ఆయిల్ కావాలనుకుంటే ఆయిల్, బటర్ కావాలనుకుంటే బటర్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఆయిల్ అనేది యాడ్ చేసి ముందుగా వెల్లుల్లి అయితే యాడ్ చేశానండి. తర్వాత ఉల్లిగడ్డ, క్యారెట్, స్వీట్ గుమ్మడికాయ ముక్కలు కూడా యాడ్ చేశాను, చూస్తున్నారు కదా. తర్వాత కొత్తిమీర అయితే కొంచెమే తీసేసుకోండి. ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అనేది మారుతుంది, కొత్తిమీర ఫ్లేవరే వస్తుంది. అందుకోసమే నేనైతే కొంచెమే కొత్తిమీర అనేది యాడ్ చేశానండి. తర్వాత టమాటా కూడా యాడ్ చేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడే ముందుగానే యాడ్ చేయడం వల్ల కొంచెమన్నా ఇంకా మనం వేసుకున్న వెజిటేబుల్స్కి ఉప్పు, కారం అనేది పడుతుంది కాబట్టి నేను ముందుగానైతే వేసేసాను. కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా ముందుగానే ఉప్పు, కారం అనేది యాడ్ చేశానండి. ఇందులో ఇంకా ఆ ముక్కలు ఉడికేంత వరకు అయితే వాటర్ అనేది యాడ్ చేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించానండి. అవి ఉడికే లోపు అయితే ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ ఇలా తీసుకున్నానండి, చూస్తున్నారు కదా. ఒక 6 పన్నీర్ క్యూబ్స్ అయితే తీసేసుకొని ఇలా మెత్తగా అయితే మిక్సీ చేసేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను. మనం ముందుగా కుక్కర్లో వేసిన వెజిటేబుల్స్ కూడా ఉడికిపోయాయి, చూస్తున్నారు కదండి. ఇలా మెత్తగానైతే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వాటిని అయితే ఒక 5 మినిట్స్ అయితే చల్లారి పెట్టుకుందామండి. ఆలోపు అయితే ఇంకా స్టవ్ పైన వాటర్ అనేది పెట్టేసి వాటర్ మసులుతూ ఉంటే నేను పాస్తా అని చెప్పాను కదండి, ఇంకా పాస్తా అయితే వేసుకున్నాను. ఇవి చక్కగా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలండి పాస్తాని. ఇంకా చక్కగా ఉడకబెట్టేసుకొని అయితే నేను స్ట్రైనర్లో అయితే స్ట్రెయిన్ చేసుకున్నానండి. ఇలా వాటర్ మొత్తం వచ్చే వరకు అయితే తీసి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా మనం పాస్తా రెడీ చేసుకోవడమే, చూసేయండి. ముందుగా ఇంకా బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అందులోనైతే ఇంకా మనం ముందుగా చేసిన వెజిటేబుల్ ప్యూరీ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులోకే మనం ముందుగా ప్యూరీ చేసుకున్న పన్నీర్ ప్యూరీ, ఇంకా ఓరిగానో అయితే యాడ్ చేసుకున్నానండి, చూస్తున్నారు కదండి. ఆరిగానో ఇంకా ఇది కూడా యాడ్ చేసి ఇంకా కలిపేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే ఇంకా ఫ్రై చేసుకొని ఇంకా ముందుగా ఉడికించిన పాస్తా కూడా యాడ్ చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఇంకా ఈ పాస్తానైతే మనకు మొత్తం వెజిటేబుల్ ప్యూరీ అనేది పాస్తాకు మంచిగా పట్టే వరకు అయితే కలిపేసుకోండి. ఈ విధంగా ఇది చూడ్డానికైతే కొంచెం గట్టిగా ఉంటుంది, అంటే ప్యూరీ మొత్తం పాస్తాకు పట్టడం వల్ల చాలా గట్టిగా అయిపోతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మీరు యాడ్ చేసి పంపించచ్చు. ఇంకా పిల్లలు వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఉంటారు కదా, ఈ విధంగానైతే చేయండి. ఇంకా కలిపేసి ఒక 15 నిమిషాలు అయితే మూత పెట్టేశానండి సిమ్లో పెట్టేసి. ఇంకా పాస్తాకి మొత్తం మసాలా అనేది పట్టింది, వెజిటేబుల్స్ కూడా మంచిగా పట్టాయి. ఇంకా మనకు పాస్తా అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా బావ ఆ రోజైతే ఇంటి దగ్గరే ఉన్నాడు, సండే రోజు కాబట్టి. ఇంకా బావ, ధార్మిక, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. ధార్మికకైతే చాలా ఇష్టం పాస్తా. ఈ పాస్తా అయితే కొంచెం కూడా మైదా ఉండదండి. స్లఫామ్ అనే వెబ్సైట్ నుంచి అయితే తీసుకుంటాను నేను. న్యూడిల్స్ కానీ, ఇలా పాస్తా కానీ, జాగ్రీ పౌడర్ కానీ అన్నీ పిల్లలకైతే చాలా హెల్దీ అని చెప్పొచ్చు. ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా వాళ్ళిద్దరికైతే పెట్టేస్తున్నాను నేను. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. పిల్లలు వెజిటేబుల్స్ తినని పిల్లలు ఉంటారు కదండి, ఈ విధంగా మెత్తగా ప్యూరీ చేసి వెజిటేబుల్స్ వేసి తినడం వల్ల పిల్లలకు కూడా హెల్త్కి మంచిది కదా. ఇంకా ఈ విధంగానైతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో కూడా ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీటితో పాటు నేను యాపిల్ కూడా యాడ్ చేశాను వాళ్ళకు మార్నింగ్ టిఫిన్లోకి అయితే. ఇంకా బావ, ధార్మిక అయితే ముందుగానైతే తినేసారండి. తర్వాత నేను కూడా కాసేపు అయిన తర్వాత అయితే తినేసాను. ధార్మిక అయితే ముందుగా వాళ్ళ పప్పుతో అయితే తినేసింది, చూస్తున్నారు కదా. తర్వాత నాతో కూడా తింటదనమాట. ఇంకా తనకైతే చాలా ఇష్టం పాస్తా. బాక్స్లో పెట్టమని అడుగుతుంది, కానీ నేను ఎప్పుడు బాక్స్లో పెట్టనండి.
ఇంకా ఇంటి దగ్గర అయితే ఉంది కదా, కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇది చేయడానికని ఇంకా వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నప్పుడైతే చేసి పెడతాను ఈ విధంగా. ఇంకా నేను ధార్మిక అయితే తింటున్నాము. మళ్ళీ ఒకసారి ఇంకా వీడియో అయితే చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. బాగుందా? ఎమ్మి ఎమ్మి బాగుందా?